హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. అసెంబ్లీలో కాదు, రాజకీయం నడిచేది రసవత్తరంగా బయట. ఇప్పుడు ఇప్పుడు చాలా ఈ చలికాలంలో హాట్గా ఉంది. ఏంటి పాలిటిక్స్? ఎందుకంటే ఒకసారి రెండుసార్లు వెళ్ళాడు జగన్ అసెంబ్లీకి. అసలు వెళ్ళకుండా అయితే లేడు. ఒకసారేమో వెళ్ళినట్టున్నాడు. తర్వాత బయట జగన్ మీద కొన్ని పత్రికలు, అంటే పేపర్స్ ఉంటాయి కదా, మీడియా వాళ్ళు జగన్ మీద ఈ కేసు వేయాలి, ఆ కేసు వేయాలి, ఇట్లా అట్లా ఎక్కువ అప్పులు చేసి ప్రజల మీద భారం మోపాడు. 600 కోట్ల ఎంతో అప్పు చూపించాడు. గవర్నమెంట్లో ఉండి 5 సంవత్సరాల నుండి చాలా నష్టం చేశాడు అని రాజకీయంగా పత్రికలు రాస్తున్నాయి. కొన్ని పత్రికలు ఉంటాయి కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా ఏవో ఉంటాయి. మీడియా వాళ్ళు అనడము, రాయడము, మన కూటమి ప్రభుత్వం కూడా చెప్పడము, ఇలాంటివి జరుగుతున్నాయి. వెంటనే అరెస్ట్ చేయండి జగన్ను, చాలా అవినీతి చేశాడు, వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఏ శిక్షకైనా దేనికైనా పోలీసు వాళ్ళు వెంటనే ఎట్లా స్పందిస్తారు? ఊరికే మీడియాలో శిక్షించండి అంటే కాదు కదా, పేపర్లో రాయడం కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అదంతా చూపించి ఏవైతే మీకు తప్పుగా అనిపించాయో, మీరు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద అవి చూపించి కంప్లైంట్ చూపించి రాసి ఏ సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్ చేయాలా అనేది కూడా చూపించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అప్పుడు కదా అరెస్ట్ చేస్తారు కదా. అది చెప్పరు. గవర్నమెంట్లో ఉండి 2.4 ఎంతో ₹2.40 ₹2.50 లెక్క విద్యుత్ కొనుగోలు చేశాడు. కరెంటు మన కోసం, అందరి కోసం, ఏపీ స్టేట్ ప్రజల కోసం చేశాడు. పక్కన గుజరాత్, మహారాష్ట్ర వాళ్ళు 1.50 అదే ₹1.50 ఎంతో కొన్నారంట వాళ్ళు. అంటే వాళ్ళు ఎవరితో కొన్నారు, అది ఎంత వాల్యుబుల్, ఎన్ని మెగావాట్లు వస్తుంది, అవి కూడా మనం చూడాలి కదా. దాన్ని బట్టి కూడా వాళ్ళు తక్కువ కొన్నారు, నువ్వు ఎక్కువ కొన్నావు అని మనం చెప్పవచ్చు. అయినా ఒకరితో కంపేర్ చేసి అప్పులు చేశాడని అరెస్ట్ చేయండి అని చెప్పడం కాదు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు జగన్? నా మీద అవాస్తవాలు ఏవైతే మీరు పబ్లిసిటీ చేస్తూ మీడియా వాళ్ళు నన్ను ఏలైతే చూపిస్తున్నారో వాళ్ళందరూ క్షమాపణ చెప్పి అది నిర్ధారించుకొని వాళ్ళే క్షమాపణ చెప్తే నేను వాళ్ళ మీద ఏం చర్య తీసుకోను, లేదంటే నేనే కేసు వేసి పరువు నష్టం దావా వేస్తా అంటున్నాడు. అది ఎన్ని కోట్లు వేస్తాడో ఇంకా ఆయనకే తెలియదు. ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయితే కేసు పెట్టిన వాళ్ళు ఏం చెప్తే అది అంటే రియాలిటీ ఉంటాయి, ఆ కేసులో రియాలిటీ ఉంటాయి, నిజాయితీ ఉంటాయి, కరెక్ట్ అనిపిస్తే ఎవరికి జడ్జిమెంట్లో కేసు అయితేనే ఏం ఊరుకోరు. అది
జడ్జి దాకా వెళ్తుంది. జడ్జి గారి దగ్గర రెండు పార్టీల వాళ్ళు ఉండాల్సిందే. అప్పుడు చెప్పేటప్పుడు కానీ చూపించేటప్పుడు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కాకపోతే పేపర్లలో ఉండి కూడా ఉంటాయి, కంపేర్ చేస్తారు ఆ మాటలు. పేపర్లో ఏం కంప్లైంట్ ఉంది రెండు కంపేర్ చేసిన తర్వాతనే ఎవరిది తప్ప అని నిర్ధారించిన తర్వాతనే శిక్ష ఉంటుంది. శిక్ష కంటే ముందు రాజీ ఉంటుంది. ఒకవేళ పేపర్ వాళ్ళు కానీ జగన్ కానీ, అదే పేపర్ వాళ్ళు అంటే మీడియా, ఆయన మీద ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవి కరెక్ట్ అయితే జగన్ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే, జైల్లో కూర్చోవాల్సిందే. అదే మీడియా వాళ్ళదే తప్పైతే జగన్ చెప్పినట్టు పరువు నష్టం దావా వేస్తారు. మళ్ళీ అది నిర్ధారణ ఉంటాం తర్వాత ఉంటుంది. ఎవరిది తప్పుంటే వాళ్ళకు చాలా ఉంటుంది. అందుకే ఏది నిర్ధారించకుండా ఎవరిని చెప్పకూడదు. నువ్వు ఇది తప్పు చేశాను, ప్రజల కోసమే చేశాడు కదా, సీఎంగా ఉన్నాడు కాబట్టి అతని బాధ్యత అది ఉంది కాబట్టి చేశాడు. ఏది ఎవరు తప్పుడు నిర్ణయం తీసుకోరు. అంత లేనిది ఒక సీఎంగా కూర్చోలేడు. ఆల్రెడీ వాళ్ళ నాన్న 3 times సీఎం. ఇతనికి ఆ బ్లడ్ ఉంది. రాజకీయ లక్షణాలు, ముఖ్యమంత్రిగా ఉండాల్సిన లక్షణాలు, తెలివితేటలు, పౌరుషం అన్నీ ఉంటేనే కదా రాణించేది. ఒక సీఎంగా కూర్చున్నాడు. ఈరోజు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి నిందలు మోపడం మొదలుపెట్టాం. అది నిందలా కాదరా అనేది నిర్ధారించుకోవాలంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. తర్వాత చట్టం ఉంది కదా, ఎవరికి చుట్టం కాదు చట్టం, నిర్ధారిస్తారు. నిజంగా జనం తప్పైతే లోపలేస్తారు, మీ తప్పైతే పరువు నష్టం దావా వేస్తాడు జగన్. థ్యాంక్ యూ.